సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడికి వైద్యులు మెరుగైన వైద్యం అందించి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రవికి మెడికవర్ వైద్య బృందం మెరుగైన చికిత్స అందించిందని ట్రామా అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ హెచ్ఓడి డాక్టర్ ఉదయ్ కృష్ణ తెలిపారు. ప్రమాదంలో వాహనం కింద పడడంతో కుడి తుంటి ఎముక విరగడంతో పాటుగా వెన్నుముక, పక్కటెముకలు, ఊపిరితిత్తులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అధిక రక్తస్రావం కారణంగా పరిస్థితి అత్యంత విషమంగా ఉండేదని వెల్లడించారు. మెడికవర్ వైద్య బృందం సుమారు 8 గంటల పాటు శ్రమించి ఎముకను పునర్నిర్మించి ప్రాణాలు కాపాడమన్నారు. పేషెంట్ రవి తిరిగి నడవగలిగేలా చేయడమే మా ముఖ్య లక్ష్యమన్నారు. అనే విభాగాల వైద్యులు సమన్వయంతో చికిత్స అందించడంతోనే ఇది సాధ్యమైందని డాక్టర్ ఉదయ్ కృష్ణ వివరించారు. మళ్ళీ రక్తం పంచుకోవడానికి మళ్ళీ ఇయర్ బ్యాక్ అది ఈ పలా రోజుకి ఖచ్చితంగా రికవర్ అవుతున్న ఎగ్జాక్ట్ చెప్పలేము. కాబట్టి అనదర్ 2 to 3 months ఐ థింక్ గుడ్ నార్మల్. నాతో పాటు డాక్టర్ ప్రమోద్ గారు ఉన్నారు, సీనియర్ కార్డియాలజిస్ట్. ఈరోజు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉన్నాయి. సాధారణంగా ఓవర్ స్పీడింగ్ 70% ఆఫ్ కాజ్ ఫర్ డెత్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, దీంతో పాటు రాంగ్ స్పీడింగ్, దీనివల్ల రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. దీంట్లో పేషెంట్స్ కి యాక్సిడెంట్స్ అయినప్పుడు క్రిటికల్ 1 hour to 2 hours వెరీ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్ యాక్సిడెంట్ అవ్వగానే సరైన సెంటర్ దగ్గర తీసుకెళ్తే, వేరే అన్ని ఫెసిలిటీస్ ఉన్న దగ్గర తీసుకెళ్తే పేషెంట్ ని మనం కాపాడుకునే అవకాశం ఉంది. చాలా మందికి హాస్పిటల్ మెయిన్ రీచ్ అయ్యే లోపలే చాలా మందికి చనిపోయే అవకాశం ఉంది. ప్రధానంగా బ్లడ్ లాస్ కానీ, రెస్పిరేషన్ కానీ, అంటే ఊపిరితిత్తులు కానీ, అయితే మిగతా క్రిటికల్ ఇంజురీస్, అవయవాలు దెబ్బతింటడం వల్ల చనిపోయే అవకాశం ఉంది. దగ్గరలో ఉన్న హాస్పిటల్ కనుక రీచ్ అయితే వాళ్ళని డెఫినెట్ గా సేవ్ చేసే అవకాశం. ఈ రోజు మనం చేసింది అదే. 15th December నాడు ఒక 16 ట్రక్ టైర్లు ఉన్న లారీ కింద ఆయన ఒక ఇరుక్కుపోయి పడిపోయాడు. ఒక టైర్ ఆయన మీద వెళ్ళడం జరిగింది కడుపు పై నుంచి. దాంట్లో పెల్విక్ ఇంజురీస్, అంటే పెల్విక్ అండ్ అస్టాబ్లం అనేది వెరీ క్రిటికల్ స్ట్రక్చరల్ బోన్స్. అది మనకి స్పైన్ అండ్ కింద లిమ్స్ కనెక్టివ్ బాడీ, దాన్ని పెల్విస్ అంటాం. ఆ పెల్విక్ దగ్గర ఇంజురీస్ అయినాయి, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి. పేషెంట్ ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఇదే బెస్ట్ హాస్పిటల్ అని చెప్పి మన దగ్గరకు వచ్చారు, మెడికవర్ సికింద్రాబాద్. రాగానే ఇమీడియట్ గా వితిన్ 1 hour లో పేషెంట్ ని రిసెసిఫికేషన్, అంటే ఇమీడియట్ గా ఐవీ ఫ్లూయిడ్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, అదర్ క్రిటికల్ సపోర్ట్స్ ఇవ్వటం వల్ల పేషెంట్ 1-2 hours కొంచెం జాగ్రత్తగా సేవ్ చేసి 2-3 days లో స్టెబిలైజ్ చేసిన తర్వాత ऑपरेशन చేయడం జరిగింది. फैमिली को बुला के और नियरेस्ट हॉस्पिटल ये था वोकेबल डिस्टेंस पे, तो हमने बोला कि इसी पे चलो. हमारा ऑलरेडी एक एक्सपीरियंस, पॉजिटिव एक्सपीरियंस था यहाँ पे, तो हमने यहाँ पे आए और मेरे को उम्मीद नहीं था कि मेरे को लाइफ मिलेगा, बिकॉज इट वॉज सो हॉरेबल, मल्टीपल फ्रैक्चर्स. फिर भी जिस तरीके से मुझे इन द टीम ऑफ प्रोफेशनल्स मिले, वो लाइफ, सेकेंड लाइफ मिल गया यहाँ पे आने से.